వాసంతి 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 గీత గీత వాసంతి కనిపించడం లేదు. ఏమైపోతుంది? మేడ మీద గదిలో ఉందేమో. అక్క, ఎక్కువగా నేనేమి రాయదలుచుకోలేదు. నీవు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరాను. నీ జీవితం నా వల్ల నాశనం అవుతుందని నువ్వు అనుకున్నావు. నేను అది భరించలేను. అందుకే నేను ఇల్లు వదిలిపోతున్నాను. నా కోసం వెతకక్కర్లేదు. నేనే పాపం ఎరుగునని నీకేనాటికైనా తెలిస్తే చాలు. అదే నా భాగ్యం. ఏమండి? 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 వాసంతి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. నీ అల్పమైన అనుమానంతో మన ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయింది. మన జీవన జ్యోతి ఆరిపోయింది. అన్యాయంగా అభాండాలు వేసి తోబుట్టువులు తరిమివేశావే. ఏమాత్రం అయినా హృదయం ఉందా నీకు? నీలో మానవత్వం ఉందా? చాలండి. ఏ ద్రోహం తలపెట్టకపోతే అదెందుకు వెళ్ళిపోతుంది? అదా ద్రోహం తలపెట్టింది, అదా పాపాన్ని కొడిగట్టింది. ఆ పుణ్యవతికే కలంకాన్ని ఆపాదించిన నిన్ను భగవంతుడు కూడా క్షమించడు గీత. భగవంతుడు కూడా క్షమించడు. కల్లా కపటం ఎరుగని ఆ తల్లి రాసిన ఉత్తరం చదువు చదువు. ప్రతి అక్షరంలోనూ కల్మషం లేని ఆమె హృదయం కనిపిస్తుంది. ప్రతి వాక్యంలోనూ ఆమె త్యాగం ప్రతిఫలిస్తుంది. గీత, మచ్చలేని మాణిక్యాన్ని మోసకారి అన్నావే. నీకు ఈ జీవితాన్నే ప్రసాదించిన ఆ దేవతను ద్రోహి అన్నావే. ఎలా అనగలిగావు? ఎలా నోరాడింది నీకు? పాపం, ఎంత బాధపడి వెళ్ళిపోయిందో. ఆవేదనతో ఆమె లేత హృదయం ఎంత కుమిలిపోయిందో. నాశనం చేశావు గీత. ఆమె జీవితాన్ని నాశనం చేశావు. నీకు తెలియదు గీత, నీకు తెలియదు. ముందు నన్ను ప్రేమించింది, తన హృదయ దేవతగా పూజించింది. నీ పెళ్ళైన తర్వాతే తన పెళ్ళనుకుంది. కానీ నీ మనసులో ఉన్న కోరిక తెలుసుకొని నీకిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం, నీ సంతోషాన్ని చూసి ఉప్పొంగిపోవడం కోసం తన ప్రేమను త్యాగం చేసింది. నన్నే కల్పించింది. ఎవరు తలపెట్టలేని, ఎవరు ఊహించలేని మహత్తర త్యాగం తన అక్క కోసం చేసింది ఆ మహాలక్ష్మి. మన పెళ్ళైన నాటి నుండి నాకు సోదరిగా కాదు కాదు ప్రత్యక్ష దైవంగా వెలిసింది గీత. ప్రత్యక్ష దైవంగా వెలిసింది గీత. పవిత్ర మూర్తిగా ఆదర్శ శిఖరాలు అందుకున్న ఆమెను అపవిత్రను చేశావు గీత. నువ్వెన్ని జన్మలిచ్చినా సరే నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. వాసంతి, ఆనాడు అక్క అనురాగమే నీ జీవితాధారం అన్నావే. ఈనాడు నువ్వే మోసపోయావే వాసంతి, మోసపోయావే. వాసంతి, ఏమండి? నన్ను మన్నించండి, నన్ను మన్నించండి. నిజం తెలియకుండా నీచంగా ప్రవర్తించాను. దేవతలాంటి చెల్లెళ్ళు దిక్కు ముక్కు లేని దాన్ని చేసి నిర్దాక్షిణ్యంగా తరివేశారు. నా బంగారు తల్లిని పోగొట్టుకున్నాను. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. వాసంతి ఎక్కడున్నా వెతికి తీసుకురండి. దాని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి. అప్పుడే నా పాపానికి ప్రాయశ్చిత్తం. అప్పుడే నాకు మనశ్శాంతి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. గీత, గీత, ఇప్పుడు ఎక్కడికని వెళ్ళను. ఒకవేళ కనిపించినా నేనే ముఖం పెట్టుకుని పిలవను. చూడండి, వాసంతిది చల్లని మనసు. నీకోసం మీ అక్క కుమిలిపోతుందని ఒక్క మాట చెప్పండి. తప్పకుండా వస్తుంది. నా తప్పులన్నీ మన్నించి ఒక్క పరుగున వస్తుంది. వెళ్తాను గీత, వెళ్తాను.
లేదు గీత, కనిపించలేదు. అంతేనా? ఇక వాసంతి నాకు కనిపించదా? ఎన్నటికీ కనిపించదా? ఊరుకో గీత, ఊరుకో. ఎలాగైనా సరే వాసంతిని వెతికి తీసుకొస్తా. నీ ఆరోగ్యం పాడు చేసుకో. వెళ్ళు గీత, వెళ్ళి పడుకో. వాసంతి, ఇవాళ నువ్వు లేచిన వేళ చాలా మంచిదమ్మా. కాస్తలో తప్పిపోయింది గాని లేకపోతే ప్రాణాపాయం జరిగి ఉండాల్సింది. నీ అదృష్టం, గాయాలు కూడా అడ్డే తగలేదు. నేను నిజంగా అదృష్టవంతురాల్ని కాదు. అయితే ఈ ప్రమాదం ఇలా తప్పేది కాదు. ఏమ్మా అలా మాట్లాడుతున్నావు? నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వెంటనే పిలిపిస్తాను. కావలసిన వారు నాకెవరు లేరు. నేను ఒక అనాథను. అనాథ? అవును. దయచేసి మీరు ఇంకేం అడగండి. లేదమ్మా, నేనేమి అడగను. ఇక నాకు అవసరం కూడా లేదు. విశ్రాంతి తీసుకోమ్మా, నేను వస్తాను. ఎక్కడండి? పంచ ప్రాణాలు నా మీదే పెట్టుకుని అక్క అక్క నల్లాడిపోయేది. నా చెల్లి ఎక్కడండి? నా తల్లి ఎక్కడండి? గీత, నా మాట వినవు? లేదండి, ఇక వాసంతి రాదు. ఈ పాపిష్టి మొహం చూడదు. ఒక్క కడుపును పుట్టాం, ఒక్కటిగా మెలిగాం. దాని మనసు తెలుసుకోలేకపోయాను. గీత, గీత, నా మాట విను. ఎలాగైనా సరే వాసంతిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఏమండి, పేపర్లో వేయిస్తే? పేపర్లోనా? అవునండి, వెంటనే వేయించండి. వాసంతి, నీ మనసు తెలుసుకోలేక నిన్ను అనుమానించాను, అవమానించాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇప్పుడు నా సర్వస్వం నీకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే రావలసి అది వేయించండి. వెళ్ళండి. అలాగే గీత, ఇప్పుడే వేయిస్తాను. నువ్వు మందు తీసుకో. గీత, నీ ఇష్ట ప్రకారం పేపర్లో కూడా వేయించాను. వాసంతి రాలేదని మూర్ఖంగా నువ్వు మందు కూడా మానేశావు. గీత, నన్ను అన్యాయం చేయకు గీత. మన్నించండి. గీత, బాబు, గీత, ఈ పసిగందును చూడు. చూడు గీత, ఈ మాణిక్యాన్ని నువ్వే నాకు ప్రసాదించావు. నువ్వు వీడి కోసమైనా బ్రతకాలి గీత, వీడి కోసమైనా బ్రతకాలి. ఇంకా ఎందుకండి ఈ జీవితం? అడుగడుగునా నరకం అనుభవిస్తూ చేసిన పాపం చిత్రవద చేస్తుంటే జీవించడం కంటే ఎంత త్వరగా పోతే అంత మంచిది. గీత, ఒక్కటే ప్రార్థన, ఎలాగైనా వాసంతిని కనిపెట్టండి. నా క్షమాపణ చెప్పండి. అంతేకాదు, నా బాబుకి వాసంతిని తల్లిని చేయండి. చేస్తారా? నా కోరిక మన్నిస్తారా? ఆలోచించకండి, ప్రమాణం చేయండి. అప్పుడే నాకు ఆత్మశాంతి. హాయిగా కళ్ళు మూస్తాను. వాసంతిని నా బాబుకి తల్లిగా చేస్తాను. చెప్పండి, నా కోరిక నెరవేరుస్తారా? చెప్పండి. గీత, ప్రమాణం చేస్తున్నాను. నీ ఇష్ట ప్రకారమే వాసంతి బాబుకు తల్లి అవుతుంది. బాబు, గీత,